హాయ్ ఎవ్రీవన్, ఇవాళ షార్ట్లో వచ్చేసి మేమైతే మా ఇంటికి కొత్తగా రోలు అలాగే రుబ్బురాయి అయితే తెచ్చుకున్నామండి. ఆ రోలుకి రుబ్బురాయికి నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ షార్ట్లో షేర్ చేస్తున్నానండి. మీలో ఎవరైనా తెలియని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, అలాగే నాకు కూడా ఒక మెమొరీగా ఉంటుంది అనేసి నేనైతే ఈ షార్ట్ని షేర్ చేస్తున్నానండి. ఈ రోల్ని వచ్చేసి నేను మా యూటిలిటీ ఏరియాలో తూర్పు ఆగ్నేయం దిక్కునైతే పెట్టుకున్నానండి. ముందుగా అయితే ఆ రోల్ పెట్టే ప్లేస్ని నీట్గా వాష్ చేసేసుకొని అష్టదళ పద్మ ముగ్గు అలాగే పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. అలాగే వాల్ పైన కూడా చూడండి పసుపు రాసేసి స్వస్తిక్ షేప్తో అయితే ఇలా అయితే అలంకరించుకున్నానండి కుంకుమతో. స్వస్తిక్ అంటే శుభసూచకం కదా, అందుకనేసి అలా అయితే పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి రోలు రుబ్బురాయిని అయితే ముందుగానే వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ ప్లేస్లో పెట్టేసుకొని పసుపుతో అయితే ఇలా అలంకరించుకున్నానండి రోలుని రుబ్బురాయిని. తర్వాత వచ్చేసి కుంకుమ బొట్లు అలాగే బియ్యం పిండి బొట్లు అయితే పెట్టుకున్నానండి. నేనైతే జనరల్గా మా ఇంటికి ఏదైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ కొత్తవి వస్తేనే నేను పసుపు కుంకుమ గంధం బొట్లతో అలంకరించుకొని ఓపెన్ చేస్తామన్నమాట. అలాంటిది పార్వతీ పరమేశ్వరులతో సమానమైన రోలు అని అంటే ఈ మాత్రం పూజ చేసుకోవాలి కదండి. నేనైతే ఈ పూజని మా అమ్మ దగ్గర నుంచి తెలుసుకున్నాను అనమాట. తెలుసుకొని ఇలా అయితే పూజ చేసుకున్నానండి మంచి రోజు చూసేసుకొని. అయితే ముందుగా అయితే చూడండి ఇక్కడైతే తోరణాలు అయితే ప్రిపేర్ చేశాను. 9 పోగుల దారానికి పసుపు రాసేసి మామిడాకు అలాగే పసుపు కొమ్ములను అయితే ఇలా కట్టుకున్నాను అనమాట రోలుకి అలాగే రుబ్బురాయికి. తర్వాత అయితే పూలతో అయితే ఇలా అలంకరించుకున్నానండి మా రోల్ని అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ పూజ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి ఇక్కడైతే ఉండ్రాళ్ళు పోస్తున్నానండి రోట్లో వచ్చేసి. ఇలా మొదటిసారి ప్రారంభించే ముందైతే ఇలా ఉండ్రాళ్ళు పోసుకుంటే చాలా మంచిదంటండి. ఆ గౌరీమాతకి మనం ఇలా ఉండ్రాళ్ళు పోసుకుంటున్నట్టంట మా అమ్మ చెప్పింది. నేనైతే అలానే చేసుకున్నాను. 21 ఉండ్రాళ్ళు అయితే అలా పోసుకున్నాను. తర్వాత వచ్చేసి అమ్మవారికి స్వామివారికి అయితే ఇలా ధూపం ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఒక టెంకాయను కూడా కొట్టానండి. తర్వాత వచ్చేసి అమ్మవారికి తాంబూలం కూడా పెట్టుకున్నాను. తాంబూలం పెట్టుకొని పసుపు కుంకుమ కూడా సమర్పించేసి తర్వాత అయితే కర్పూర నీరాజనం ఇచ్చానండి. నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. నేను ఈ పూజలో ఏదైనా మిస్ అయ్యానా అండి? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్లో నేను ఏదైనా ఈ పూజలో మిస్ అయ్యి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే నా పూజ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నా ఈ షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తర్వాత అయితే నానబెట్టిన బియ్యాన్ని అయితే ఇలా రోట్లో వేసేసి ముందుగా అయితే రుబ్బుకున్నానండి. నానబెట్టిన బియ్యాన్ని రుబ్బుకోవాలంట ఫస్ట్ అయితే, అందుకని ఇలా చేశాను అనమాట.